శవం పార్సెల్ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. చివరికి 10 సంవత్సరాల పాప కూడా కలిసి హత్యకు పాల్పడింది అన్నటువంటి విషయం బయటపడింది. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి గ్రామంలో చెక్కపెట్ల మృతదేహం కేసుకు సంబంధించి కొలిక్కొచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే శవాన్ని ఇంటికి పంపడం ద్వారా తులసిని భయపెట్టాలని చూశారు. ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని ఎతికారట. దొరక్కపోవడంతో ఒంటరిగా ఉంటున్న పర్లయ్యని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అతనికి మద్యం దాగించి మత్తులో ఉండగా కారులో నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి నైలాన్ తాడు మెడకు బిగించి హత్య చేసినట్టు తేలింది. తర్వాత శవాన్ని గాంధీనగరంలో ఇంట్లోని చెక్కపెట్టలో పెట్టారు. మర్నాడు ఆటోలో ఎండగండిలోని తులసి ఇంటికి పార్సిల్ పంపించారు. చెక్కపెట్టి తెరిచి అందులోని శవాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన తులసితో శవం విషయం బయటికి పొక్కకుండా చూసుకుంటానని, ఆస్తి పత్రాల మీద సంతకం చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారట. సంతకం పెడతావా లేదా నువ్వు శవం అవుతావా అని ఆమెను బెదిరించారట. ఆమె దగ్గర సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారట. చివరికి టాయిలెట్కి వెళ్ళినటువంటి తులసి తన దగ్గర ఉన్న మరో ఫోన్ ద్వారా తెలిసిన వాళ్ళకి SMS పంపించిందంట. దాంతో కొంతమంది ఇంటికి చేరుకుని ఏం జరిగిందని ఆరా తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు అన్నటువంటి అసలు నిజం బయటపడింది. ఇప్పుడు శ్రీధర్ వర్మ తన ప్రియురాలు సుష్మా తన కుమార్తెతో కలిసి కారులో కృష్ణా జిల్లా బంటుమిల్లి మీదుగా మంగినపూడి బీచ్కి చేరుకున్నాడు. అక్కడ తాళ్లపాలెంలో కారు వదిలేసి లాడ్జిలో రోజు బస్ చేశాడట. తర్వాత సమీపంలోనూ గ్రామంలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడట. పోలీసులు ఆ ప్రాంతంలో గాలిస్తుండగా ఎవరో కొత్తగా వచ్చారని స్థానికులు సమాచారం అందించడంతో ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. ఆ మొత్తం ఎపిసోడ్లో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితుడికి 40కి పైగా సిమ్ కార్డులు ఉపయోగించాడట. శ్రీధర్ వర్మ బ్యాంక్ ఖాతాలో సుమారు 2 కోట్లు ఉన్నాయట. ఇది అసలు కన్ఫ్యూజ్ అయింది. ఎందుకు, ఎక్కడి నుంచి ఏంటి అనేది తేలాల్సింది ఇప్పుడు.